ఈవినింగ్ వాక్ ముగించుకుని పంట కాలవల్లో సంధ్యాకాశాన్ని చూసుకుంటూ ఇంటికొచ్చాను. చీకటి పడిపోయింది. అక్టోబర్ గాలి చల్లగా వీస్తోంది. తాళం తీసేసరికి కరెంట్ లేదు. అంచనా ప్రకారం సొరుగులోంచి చిన్న కొవ్వొత్తి తీసి వెలిగించుకుని ఆ వెలుగులో కూర్చున్నాను. ఆ వెలుగులో ఏదో నిరాడంబర సౌందర్యం కనిపించింది. కళ్ళు బైర్లు కమ్మే లైట్లార్పేసి ఆమె చిన్ని దీపాన్ని వెలిగించిపోతుంది. అకస్మాత్తుగా కళ్యాణి డైరీలోని వాక్యాలు గుర్తుకొచ్చాయి. ఎంత నచ్చాయో ఆ వాక్యాలు. ఏదైనా అంతేనేమో, అనుభవంలోకొస్తే తప్ప అర్థం కాదు. అలా ఆలోచిస్తూ కూర్చుంటే టైం తెలియలేదు. కాసేపటికి చూస్తే 7 అయిపోయింది. శివాని ఇంకా రాలేదని కృష్ణయ్య కళ్ళంలోకి వెళ్లి చూశాను. నులక మంచం మీద చుట్ట కాలుస్తూ కృష్ణయ్య ప్రాంతీయ వార్తలు వింటున్నాడు రేడియోలో. పక్కనే సాల మీదకెక్కి చక్కగా బలిసిన ఆనప పాదు. సాలలో నెమరు వేసుకుంటున్న దూడలు. కొంచెం దూరంలో పిల్లల పాటలు వినిపిస్తున్నాయి. జములు నేత తాటాకు చాపల మీద పిల్లలంతా కూర్చున్నారు. ఎదురుగా ఒక కుర్రాడు. ముందు ఎన్నడూ చూడలేదు. 20-22 ఏళ్లుండొచ్చు. నన్ను చూసి, మీరు శివానమ్మ నాన్నగారు కదండి, చాలా సంతోషమండి అన్నాడు. మీ పేరు బాలునా అని అడిగితే సంబరపడిపోయాడు. అవునండి, బాలరాజండి. బాలు ముద్దు పేరండి. మీకెలా తెలిసేటండి? శివాని బాలుమామ అని కథలు కథలుగా చెప్తుంది మీ గురించే అన్నాను. మీరు అనద్దండి, అదోలాగుంటదండి. నువ్వు అనే అనండి అన్నాడు సిగ్గుపడుతూ. శివానమ్మని నేనొచ్చి దించేస్తానండి, మీరెళ్ళండి అన్నాడు చనువుగా. మీ గురించి, ఈ ఊరు గురించి మేం రాజీ పడ్డాం. మా నూరు నుండి రాజమండ్రి అప్ అండ్ డౌన్ చేస్తూ రాజమండ్రిలో ఇంటర్ చదివే పిల్లలు ఎక్కువైపోయారు. వీళ్ళందరికీ మీరు చదువు చెప్పాలా? అట్లాగే ఊళ్ళో చదువైపోయి ఉద్యోగాలు రానోళ్ళు చాలా ఎక్కువైపోతున్నారు. వీళ్ళకేదైనా సలహాలు సూచనలు ఇవ్వాలా? ఆ కంప్యూటరో నేర్పించాలా? మీరు కాదు కూడదు అనకూడదు. ఏటి వెంకటప్ప, అంతేనా అన్నారు ప్రభాకర్ రావు గారు. అంతేను అన్నట్టుగా వెంకప్ప గారు తలాడించారు. పక్కూరి నాగసూర్యుడి గారి మనవడు ఎంసెట్లో ర్యాంకు కొట్టి 4 ఏళ్లు తిరగకుండానే అమెరికా కూడా వెళ్ళిపోయాడు. అది సార్ వీళ్ళ రాజీకి అసలు కారణం. అయినా పోన్లండి, ఊళ్ళో గుంట్లకి మీ వల్ల 4 అక్షరం ముక్కలొస్తే అంతకంటే ఏం కావాలా? విషయం తెలుసుకుని బాలరాజ్ అన్నాడు. అవును, ఎంసెట్ బాగా ప్రాచుర్యమవుతోంది. ఎంసెట్లో ర్యాంక్ వస్తే ఎవరెస్ట్ ఎక్కినట్టుగానే భావించేవారు. ఐటీ ఫీల్డ్ వల్ల మధ్యతరగతి వాళ్ళ జీవితాల్లో సంభవిస్తోన్న అనూహ్యమైన మార్పులకి అదే మొదలు. ఊళ్ళల్లో కూడా 10th అయిపోగానే ఇళ్ళు తాకట్టు పెట్టేసో, పొలాలమ్మేసో పిల్లల్ని గుంటూరు వికాస్కో, విజయవాడ నారాయణకో పంపించేస్తున్న రోజులు. మరి నువ్వు చదువుకోలేదేం బాలరాజు అంటే, మనకెందుకండి చదువు, మా నాన్న బోళ్ళంత సంపాదించాడు. వేములపాలెం కాడ 26 ఎకరాల 30 సెంట్ల మామిడి తోట ఉన్నదండి. అదొకటి నా పేరును రాసేసినారు అనేసి చేతకు స్టార్ట్ చేసుకుని రయ్యమని వెళ్ళిపోయాడు. వినాయకుడికి ఎలకల ఇతనికి బజాజు చేతకొకటి అనుకున్నా. కొన్నాళ్లలోనే బాలరాజు శివానితో పాటు నాకు కూడా బాగా క్లోజ్ అయిపోయాడు. అతను వెంకప్ప గారి మొదటి భార్య కొడుకు. మా నాన్న పేరులో కప్పుంది సార్, మీ పేరులో పోలున్నాయి చూసారా అని నవ్వేవాడు. వెంకప్ప చుట్టుపక్కల ఊళ్ళల్లో ఏవైనా బాకీలు వడ్డీలు వసూలు చేసుకుని రమ్మని పంపితే వాళ్ళు కన్నీళ్లు పెడితే కరిగి నీరైపోయేవాడు. ఊళ్ళో అంతా అతనికి పనికి మాలినవాడనే పేరు. చిన్నోడు సానా బాగా చదువుతాడు, ఈడే ఇలా అయిపోయాడు అని అంతా అనుకునేవారు. ప్రభాకర్ రావు గారింట్లో ముందుగదిచ్చారు. చదువు చెప్పడం మొదలు పెట్టాను. తెలిసిందంతా పిల్లలకి నేర్పిస్తున్నాను. సిలబస్లా కాక ఆ రోజు ఏది చెప్పాలనిపిస్తే అది చెప్పేవాణ్ణి. డిగ్రీ అయిపోయిన వాళ్ళకి లాజిక్లో చిన్న ఎగ్జామ్ పెట్టి ఏమాత్రం తర్కం ఉన్నా వాళ్ళకి ప్రోగ్రామింగ్ నేర్పించేవాణ్ణి. రోజులు గడిచిపోతున్నాయి. పొద్దుటి ఎండలో మెరుస్తూ రావి చెట్టు ఆకులు గలగలమంటున్నాయి. చెట్టు కింద 2 కుర్చీల్లో కూర్చున్నాం నేను, ప్రభాకర్ రావు గారు. కొంచెం దూరంలో చెరువు. అందులో ఇవాళ పూడికతీత పనులు జరుగుతున్నాయి. దగ్గరుండకపోతే చేరండి, ఎట్టాగొట్ట ఎగ్గొట్టేద్దామానే వాళ్ళ సూపు ఎప్పుడు అన్నారాయన చుట్ట తీసి ముట్టిస్తూ. నవ్వాను. మేమిద్దరం ఇలా మాట్లాడుకుంటుంటే బాలరాజు స్కూటర్ మీద రయ్యనొచ్చి మా దగ్గరాపి, సార్ అర్జెంటుగా రావాలి అని తొందర పెట్టాడు. ఏమైందంటే, ఎక్కడి సార్ చెప్తా అని బండెక్కించుకుని తిన్నగా వాళ్ళింటికి తీసుకువెళ్ళాడు. శివాని మిగతా పిల్లలు పెరట్లో ఆడుకుంటున్నారు. శివానిని తీసుకొచ్చి, ఏది ఇందాకటి పాట పాడు పాడు అంటున్నాడు. శివాని ఏ పాత అని నవ్వుతోంది గాని ఏమీ పాడట్లేదు. పెద్ద కిలాడి సార్, నమ్మకండి అని మళ్ళీ, పాడమ్మా పాడవా ప్లీజ్, పప్పుండలు కొనిపెడతాను, పోనీ చాక్లెట్లు అని బ్రతిమలాడుతున్నాడు. నాకు భలే నవ్వొచ్చింది.
ఇందాక పాడింది సార్ అన్నమయ్య పాట. నాకు సంజేషిస్తున్నట్టుగా అన్నాడు. నాకు విషయం కొంచెం అర్థమైంది. ఇతనికి సినిమాల పిచ్చి, పాటల పిచ్చి. రాజమండ్రి వెళ్ళి ఏ కొత్త సినిమాల పాటల క్యాసెట్ రిలీజ్ అయినా అది పట్టుకొచ్చి టేప్ రికార్డర్ పెద్ద సౌండ్ పెట్టి వేసేవాడు. అలా అతను వేసిన పాట విని శివాని ఏదో పాడుంటుంది. ఇతను పొంగిపోయి నాకు చూపించాలనుకున్నాడు. పిల్లలంతే బాలరాజు, మనకి కావలసినప్పుడు వాళ్ళు చెయ్యరు అనేసి వచ్చేశాను. సాయంత్రం పెరట్లో మొక్కలకి నీళ్లు పోస్తుంటే రేడియోలో నిగమ నిగమాంత పాటొస్తోంది. గనిసగమగా అని రాగానే దనిచెగమగా అంది శివాని వెనకాలే. అలాగే ఏ గమకమైనా మొత్తానికి ఆ ఫీల్ తెప్పించేస్తుంది. ఆనందంతో పొంగిపోతూ బంగారు తల్లి అంటూ ముద్దు పెట్టేసుకున్నాను. మర్నాడు బాలరాజుని పిలిపించాను. నేను ముందే చెప్పాను కదా సార్ అని తెగ సంబరపడిపోయాడు. మర్నాడు ఉదయాన్నే వచ్చి సార్ సాయంత్రం మీరు శివానమ్మ రెడీగా ఉండండి అన్నాడు. ఎందుకంటే వచ్చాక చెప్తాగా అనేసి వెళ్ళిపోయాడు. సాయంత్రం వచ్చాడు స్పెండర్ మీద. పసుపుతో స్వస్తిక్ మార్కు, మడగార్డికి నిమ్మకాయలు, ముందు గ్లాసు మీద బాలు అని రాయించాడు. పెద్ద బొట్టొకటి పెట్టుకున్నాడు. ఇదే నా కొత్త గజ్జెల గుర్రం సార్. చేతకు కమ్మేస్తుంటే జాలిగా చూసింది కానీ ఏటి చేస్తాం అనేసి ఓం ప్రథమం శివానమ్మని ఎక్కిద్దాం సార్ అని శివానిని కూర్చోబెట్టి ఒక రౌండ్ వేసుకొచ్చి మీరు కూడా ఎక్కండి సార్ అన్నాడు. ముందు ఏదో సంచి కూడా తగిలించాడు. ఎంతకీ ఎక్కడికో చెప్పలేదు అంటే పూజారి గారు చెప్పారు సార్, ఇవాళ మంచి రోజు అంట. శివానమ్మని సంగీతంలో జాయిన్ చేసేద్దాం. పక్కూరులో శారదా టీచర్ ఉన్నారు, బాగా చెప్తారు సార్ అన్నాడు. మరి సంచిలో ఏంటి అంటే పళ్ళు, పువ్వులు, చీర, తాంబూలం సార్. ఎవరో సంగీతంలో చేర్పిస్తుంటే చూసా సార్. గురువుల దగ్గరికి ఉత్త చేతులతో వెళ్ళకూడదంట కదా అన్నాడు. భలే మనిషి అనుకున్నాను. ఏడాది గడిచింది. గోదావరి తీరానున్న ఆ చిన్న పల్లెటూరులో ఇలా వచ్చి ఉండాల్సి వస్తుందని నేను కలలో కూడా ఊహించలేదు. వంట చేయడం, తోటలో పాదులకి మొక్కలకి నీళ్లు పోయడం, సాయంత్రం గోదావరి ఒడ్డుకి షికార్లు, ఊర్లో కుర్రాళ్ళకి కంప్యూటర్లు వీటి మీద శిక్షణ, అప్పుడప్పుడు ఊరి సమస్యల మీద ప్రభాకర్ రావు గారితో చర్చలు, కళ్యాణి మిగిల్చి వెళ్లిన శూన్యాన్ని ఇలా నింపుకుంటున్నాను. వీటన్నింటికి మించి శివానితో గడిపే సమయం ఏ కవిత్వానికి అందనిది. ఎన్నాళ్ళు ఎంత కోల్పోయాను. శివాని సంగీతం నేర్చుకుంటోంది. బాలరాజు రోజూ తీసుకురావడం చేస్తున్నాడు. సత్యం అప్పుడప్పుడు ఉత్తరాలు రాస్తుండేవాడు. పిల్లల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. చుట్టుపక్కల ఊళ్ళ నుంచి కూడా వస్తున్నారు. రోజూ ఎవరో ఒకరు సలహా కోసమో సూచనల కోసమో వస్తున్నారు. సీత పరుగునొచ్చి అంకుల్ మీ గురించి ఎవరో వచ్చారని చెప్పేసి 2 జళ్ళు అటు ఇటు ఊగుతుంటే తుర్రుమని ఎగిరిపోగానే ఎవరో సలహా గురించేమో అనుకుని బయటకొచ్చి చూస్తే నీలిమ. నువ్వు ఇక్కడ? అవును, ఆ రోజు పేపర్లో వార్త చదివాను. మీరు ఉద్యోగానికి రాజీనామా చేసేసి అన్నీ వదిలేసుకుని ఎటో వెళ్ళిపోయారని. ఆ క్షణంలోనే జీవితానికి నాకు తెలియని అర్థమేదో ఉందనిపించింది. తర్వాత మట్టిలో పరిమళించే మబ్బు పుస్తకం చదివాను. అలా డైరీని ప్రచురించాలంటే నిజంగా ఎంత ధైర్యం కావాలి. అంత గొప్పదైన కళ్యాణి జీవితంలోని ఆ చిన్న మచ్చని లోకం క్షమించలేదా? ఆమె డైరీలోని ఆ ఒక్క సంఘటన మీరు తొలగించినా ఎవరికీ తెలీదు. అయినా మీరు ఆ పని చేయకపోవడం మీ మీద నా గౌరవాన్ని ఇంకా పెంచింది. లోకాన్ని మొత్తం మోసం చేయొచ్చు, కానీ మనల్ని మనం మోసం చేసుకోలేమనిపించింది. అయినా ఒకరి మచ్చల్ని వెతికే ముందు మనలోని మచ్చల మాటేంటి? కిటికీకున్న తెరలు తొలగించాను. వెచ్చని సూర్యకిరణాలు నా గదిని పలకరించాయి. ఎందరో నా అందానికి బానిసలయ్యారు. వాళ్ళని ఆడించడం నాకు సరదా. అందం, డబ్బు, అధికారం ఏదైనా అహంకారాన్ని పెంచేదే. అవన్నీ నాకు లభించాయి. కండలు తిరిగిన మగాళ్లు సైతం ఎంత బలహీనులో నేను అతి దగ్గరగా చూశాను. మౌలికంగా మనిషే బలహీనుడు సార్. ఆమె స్వాగతంలా చెప్పుకుపోతోంది. ఆమెలోని అబద్ధమంతా కాలి బూడిదైపోతుంది అనుకున్నాను. కానీ మెల్లమెల్లగా అందరూ బలహీనులు అనుకుంటున్నా నేనెంత బలహీనురాలనో తెలిసొచ్చింది. ఎందుకు ఎలా అని అడక్కండి. నిన్న ఎప్పుడో చచ్చిపోయింది. నిన్నటినీ నాకు గుర్తు చేసే డబ్బు, అధికారం అన్నీ వదులుకున్నాను. ఇక ఇచ్చిన అందానికి కాలం వడ్డీ కూడా తీసుకుంటోంది. సత్యాన్ని మీ గురించి అడిగాను. ముందు నిరాకరించిన కొట్టుబట్టేసరికి ఇక్కడున్నట్టు చెప్పాడు. 2 వేరువేరు దారుల్లో ప్రయాణించి ఈ కోడలిలో కలిసిన 2 బాటసారులం. ఇక నా జీవితం మీతోనే. మీరు కాదంటే పక్కనే గోదారుంది నన్ను తన ఒడిలో చేర్చుకునేందుకు. అనంతానంత వైరుధ్యాల స్త్రీ హృదయం నాకు మరోసారి ఎదురుపడింది. మహామహులే స్త్రీని అర్థం చేసుకోలేక చేతులెత్తేశారు. ఇక నేనెంత?
శివాని మొదట్లో కొత్త చేసిన మెల్లగా నీలిమతో కలిసిపోయింది. నీలిమొచ్చిన దగ్గర నుంచి ఆ ఊళ్ళో వాళ్ళు నన్ను అదో రకంగా చూస్తున్నారు. అంతకుముందు సంపాదించిన మంచి పేరు, నా మీదున్న గౌరవం కారణంగా ఎదురుగా ఏమీ అనలేకపోయినా వెనక చెవులు కొరుక్కుంటున్నారు. కొందరు సరిగ్గా మాట్లాడడం లేదు. చివరికి ప్రభాకర్ రావు గారు కూడా ఒకరోజు, "నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మంచిదేమోనయ్యా" అన్నారు. చూద్దామండి అనేసి ఇంటికొచ్చేశాను. నీలిమతో ఈ విషయం చెబితే, "నా వల్ల మీకు లేనిపోని ఇబ్బందులెందుకులేండి, నేనే వెళ్ళిపోతే ఈ సమస్య పరిష్కారం అయిపోతుంది" అంది. మనం పెళ్లి చేసుకున్న సమస్య పరిష్కారం అయిపోతుంది కదా. ఏంటి మాట్లాడుతుంది మీరేనా? అవును నీలిమ. ఊళ్ళో వాళ్ళకి వ్యతిరేకంగా ఎందుకు వెళ్ళాలి? వెళ్ళి ఏం సాధించాలి? నిజంగా పోరాడి గెలవాల్సిన యుద్ధాలేవీ మన జీవితంలో లేవనిపిస్తుంది. అట్లీస్ట్ నా జీవితంలో అయితే లేవు. కొన్నాళ్ళకి ఆ ఊరి ప్రజల సమక్షంలో నిరాడంబరంగా పెళ్లి చేసుకున్నాం. బాలరాజు ఉప్పొంగిపోయాడు. పోన్లేండి సార్, అక్క మా పిన్నిలా కనిపించట్లేదు అని మళ్ళీ, "మా పిన్ని కూడా మంచిదే సార్, ఎంత తిట్టినా కడుపు నిండా అన్నం పెడతాది" అన్నాడు. శివాని నీలిమ అని పిలవడం చూసి, "నేను ఇలాగే పిలిస్తే మా పిన్ని కోపడిందండి. అప్పటి నుండి పిన్ని అని పిలుస్తున్నా" అన్నాడు. "ఈ చీర చాలా బాగుంది కదండి, మీ సూట్ కేసు సర్దుతుంటే దొరికింది" అంది నీలిమ ఒకరోజు బయటికెళ్ళొచ్చిన నాకు ఓ చీరను చూపిస్తూ. ఆ చీర చూసి ఒక్క క్షణం అలా ఉండిపోయాను. జ్ఞాపకాల తేనెతొట్ట కదిలింది. అది కళ్యాణి కట్టుకోవాలనుకుని కట్టుకోలేకపోయిన చీర అని జరిగిన కథంతా చెప్పాను. "అయ్యో, కాలానికి నిజంగా అర్థం లేదండి" అంది. నిజమే అనిపించింది. "ఇది నేను కట్టుకోవచ్చా" అని అడుగుతోంది. "నీ ఇష్టం" అన్నాను. నా కంట్లో పల్చటి నీటి పొర. ఆ రోజు సాయంత్రం నీలిమ, శివాని కలిసి పెరట్లో మట్టి తవ్వుతున్నారు. "ఏం చేస్తున్నారు" అంటే, "అక్క పేరు మీద ఒక మొక్క నాటుతున్నాం" నీలిమ చెప్పింది గర్వంగా. "ముద్దమందారం నాన్నా" అంది ముద్దుగా శివాని. ఇంత చక్కని ఆలోచన నాకెందుకు రాలేదా అనుకున్నాను. ఏళ్లు గడుస్తున్నాయి. శివానికి అక్షరాభ్యాసం చేసేశాం. బడికెళుతోంది. శివానితో ప్రతిరోజు కొత్త రోజే. నిన్న చూసిన ఉదయం కాదిది అన్న పాట ఎప్పుడు విన్నా శివానియే గుర్తొస్తుంది. ఒకరోజు లోపలికి పరిగెత్తుకొచ్చి, "నాన్నా నాన్నా, ఆకాశం పరిగెడుతోంది" అంది. ఏంటని బయటకొచ్చి చూస్తే మబ్బులు వయ్యారంగా కదిలిపోతున్నాయి. ఆకాశంలో ఎత్తుకుని ఆకాశంలోకి ఎగరేస్తూ, "పరిగెత్తేది ఆకాశం కాదమ్ములు, మబ్బులు. ఆకాశం అక్కడే ఉంటుంది" అన్నాను. మరో రోజు, "నాన్నా నాన్నా, అమ్మ పూలు పూసింది" అంది సంబరంగా. చూస్తే పెరట్లో మందార మొక్కకి పువ్వు పూసింది. ఇలాంటివి ఎన్నో సంఘటనలు. వర్షం పడుతుంటే ఆ చినుకుల్లో చినుకుగా చిందులు వేయడం, వర్షంలో తడిసి కిటికీలో రెక్కలు టప్టప్లాడించి పిచ్చుక పిల్ల సృష్టించే చిరువానని సంబరంగా చూడడం. వీటన్నింటితో పాటు సంగీత సాధనలో 6 ఏళ్లకే 60 మేళకర్త రాగాల్ని గుర్తించే దశకి చేరుకుంది. "సార్, చంద్రశేఖర్కి అదేటది మద్రాసు ఐటీఐయా, అందులో సీటొచ్చిందట సార్" అన్నాడు ఆనందంగా బాలరాజు శివానిని సంగీతం క్లాసు నుండి దింపేసి వెళ్ళిపోతూ. నీలిమ పగలబడి నవ్వుతుంటే, "ఎందుకక్కా నవ్వుతున్నావు? నేనేటి రాంగన్నానా" అన్నాడు. "ఐటీఐ కాదు, ఐఐటి అది" అంది. ఒక అక్షరం అటు ఇటు అయితే అంతలా నవ్వాలా అనుకుంటూ వెళ్ళిపోయాడు. మళ్ళీ కాసేపటికి వెనక్కొచ్చి, "మరో 3 రోజులు మీకు కనిపించను సార్, రాజోలు అమ్మవారి ఉత్సవాలకు వెళుతున్నా. ఫ్రెండ్ ఒకడు పిలిచాడు. శివానిని మీరే క్లాసుకు తీసుకువెళ్ళాలి" అన్నాడు. మర్నాడు ఏదో పనిలో పడి మరిచిపోయాను. ఆ తర్వాత రోజు తీసుకువెళ్ళాను. క్లాస్ అయిపోగానే, "మీరు శివాని నాన్నగారా" అని ఆగమని, "శివానిని ఎట్టి పరిస్థితుల్లోనూ సంగీతం మానిపించకండి. తనకి తీవ్రమైన అనురక్తుంది. కొంచెం బ్రైట్ స్టూడెంట్స్ ఎవరైనా రాగాల్ని గుర్తించేస్తారు. కానీ శివానిలో ఒక ప్రత్యేకత ఉంది. అది ప్రకృతికి రాగాలకి మధ్య సంబంధాల్ని అన్వేషించడం. భారతీయ సాంప్రదాయ సంగీతంలో అబ్బురమనిపించే అంశాల్లో ప్రకృతితో రాగాలు పెట్టుకునే సుసంపన్న సంబంధం ఒకటి. అనాహత నాద సాధనకి అర్హత సాధించగల ప్రజ్ఞ శివానికుంది" అంది శారదగారు చెక్కగేటు మూస్తూ. తన గురించి అంత పెద్ద విషయాలు ఏమీ అర్థం కాక అయోమయంగా చూస్తున్న శివాని వైపు చూసి, కళ్యాణి ఒక పాటకి జన్మనిచ్చింది అనుకున్నాను. శారదగారితో, "సారీ అండి, నిన్నేదో పని తగిలి తీసుకురాలేకపోయాను. రేపటి నుండి రెగ్యులర్గా వస్తుంది" అని చెప్పి శివానిని తీసుకుని ఇంటికొచ్చేశాను. 3 రోజుల్లో వస్తానని వెళ్లిన బాలరాజు వారమైనా కనిపించలేదు. శివాని కూడా బాలుమామ అంటుంటే ఏం జరిగిందో తెలుసుకుందామని వెంకప్ప గారింటికి బయలుదేరాను. "బాలరాజా ఇంటికి రావట్లేదండి, వెంకటాపురంలో మా కళ్ళంకాడే ఉంటున్నాడండి" అంది వాళ్ళ పిన్ని. సడన్ గా ఏమైందోనని బయలుదేరి వెంకటాపురం వెళ్ళాను.
పొలం గట్ల మీద నుంచి వెళితే 2 కిలోమీటర్లు ఉంటుంది. మర్రి చెట్టు కింద నులక మంచం మీద ఏదో తీవ్రంగా ఆలోచిస్తూ పడుకున్నాడు. ఇతనికింత విషాదం చింతన ఉండదే అనుకుని కాసేపు కదిపితే విషయం చెప్పాడు. వాళ్ళ ఫ్రెండ్స్ ఉత్సవాల్లో రికార్డింగ్ డ్యాన్స్కి తీసుకువెళ్లారట. ఛ, ఆ అమ్మాయిల చుట్టూ కుక్కల్లా నా మీద నాకే అసహ్యం వేసిందండి. 10 రూపాయలు వీళ్ళు ఇసురుతుంటే వాళ్ళు అందుకుని జాకెట్లోకి దూపుకోవడం చాలా బాధేసిందండి అన్నాడు. అయిందేదో అయింది, ఇంటికెళదాం పద అని తీసుకొచ్చేశాను. టికెట్ టికెట్ అంటే జలమూరొకటి అన్నాను. 50 రూపాయల నోటిచ్చి కండక్టరు టికెట్టు తోలు సంచిలోంచి చిల్లర తీసిచ్చాడు. శ్యామల వాళ్ళాయన్ని హాస్పిటల్లో పెట్టారంటే మొన్న బయలుదేరి శ్రీకాకుళం వచ్చాం. తాగుడు అలవాటు మానుకోడు. అదృష్టం బావుండి తొందరగానే కోలుకున్నాడు. నిన్న డిశ్చార్జీ చేసేశారు. ఎలాగూ వచ్చాం కదా, ఒక వారం రోజులు ఉందామంది నీలిమ. సరే అన్నాను గాని ఇక్కడ బోరు కొడుతోంది. హైదరాబాదుకి అలవాటు పడినట్టే సీతానగరానికి కూడా అలవాటు పడిపోయాను. చుట్టుపక్కల ఊళ్ళల్లో తెలిసిన వాళ్ళెవరైనా ఉన్నారా అని గుర్తు చేసుకుంటే శేషగిరి శ్రీకాకుళంలోనే ఉంటున్నట్టు జ్ఞాపకం వచ్చింది. శేషగిరి మా ఇంటర్మీడియట్ బ్యాచ్మేట్. కళ్యాణి పోయినప్పుడు చూడ్డానికొచ్చి కళ్యాణి నీ భార్య అని ఆశ్చర్యపోయాడు. అప్పుడే తను వెటర్నరీ డాక్టర్గా శ్రీకాకుళంలో ఉంటున్నట్టు చెప్పాడు. ఒకసారి కలుద్దామని వెళితే 2 ఏళ్ల క్రితమే జలమూరు బదిలైపోయినట్టు తెలిసింది. అందుకే ఇప్పుడు కలుద్దామని వెళుతున్నాను. బస్సు హైవే మీద నుంచి చిన్న రోడ్డు మీదకి మళ్ళింది. ఆ రోడ్డు మీద వెళుతుంటే ఒక మైల్ రాయి చూసి ఒక్కసారి షాక్ అయ్యాను. శ్రీముఖలింగం 15 కిలోమీటర్లు అనుంది. శ్రీముఖలింగం అనగానే మళ్లీ శివ ఆలోచనలు ముసురుకున్నాయి. వెళితే వాడిప్పుడు ఎక్కడున్నాడో తెలుసుకోవచ్చునని ఆశ కలిగింది. బాల్యాన్ని, తద్వారా వాడి వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేసిన ఆ పరిసరాలు, వంశధార అన్నింటినీ చూడాలనిపించింది. శేషగిరిని కలిశాక శ్రీముఖలింగం వెళ్ళాలి అనుకున్నాను. జలమూర్లో దిగి శేషగిరిని కలిశాను. గుర్తుపెట్టుకుని వచ్చావు అని పొంగిపోయాడు శేషగిరి. కళ్యాణి గురించి ప్రస్తావనొస్తే ఒక సామాన్యమైన అమ్మాయి ప్రాణాందేముంది ఇవాళ రేపో అని రాయగలిగే స్థాయికి ఎదిగిందంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది గోపాల్ అన్నాడు. ఆమె ఇక్కడ కూడా ఎంతో మందిని ప్రభావితం చేసింది తెలుసా అని. కుమారి అని జలమూరు అమ్మాయి కళ్యాణి వదిలేసిన పనిని తను పూర్తి చేస్తా అంటోంది. ఇలా ఎందరో అన్నాడు. మనం మనస్ఫూర్తిగా ఏదైనా పనిచేస్తే అది వృధా పోదు అనిపించింది నాకు. అయితే శేషగిరితో ఎక్కువ మాట్లాడడం కుదరలేదు. శ్యామల వాళ్ళ ఇంటి అడ్రస్ తీసుకుని రేపొచ్చి కలుస్తానని చెప్పేసి ఏదో పని మీద పర్లాకిముడి వెళ్ళిపోయాడు. నేను బయలుదేరి శ్రీముఖలింగం వెళ్ళాను. బస్సు దిగి పరమేశ్వర శాస్త్రి గారి ఇల్లంటే వెంటనే చూపించారు. శివ ఫ్రెండ్ అని చెప్పేసరికి నాతో ఆ ఇంట్లో ఎవరూ మాట్లాడడం లేదు. నేనలా జలమూరులో పెళ్లి చూసుకునొస్తా. శివ చిన్నాన్నగారు అనుకుంటా. చేతి సంచి సైకిల్కి తగిలించుకుని స్టాండు తీసి తొక్కుకుంటూ వెళ్ళిపోయారు. నాకేం చెయ్యాలో బోధపడలేదు. ఉమ్మడి కుటుంబం. చిన్నపిల్లలు ఒక్కొక్కరే వచ్చి చూసి పారిపోతున్నారు. కొందరు తలుపుల వెనకాల దాక్కుని చూస్తున్నారు. ఒక పాపని పిలిచి శివ నీకు ఏమవుతాడో అంటే బాబాయ్ అంది. అయితే మీ బాబాయ్ ఎక్కడున్నారో తెలుసా అంటే బుర్ర అడ్డంగా ఊపింది. మరి మీ తాతమ్మ అంటే పెరట్లో ఉందిగా అంది. పెరట్లోకి వెళ్ళాను. ఆ రోజు రథసప్తమి. కుంపటిలో పిడకల మీద పాలు పొంగుతుంటే చుట్టూ ఒక వింత సువాసన అలుముకుంది. సంస్కృతి పరిమళించడమంటే ఇదేనేమో అనిపించింది. చిన్న చాప మీద కూర్చుని 80 ఏళ్ల రుద్దురాలు. జీర్ణవస్త్రంలాంటి శిథిల శరీరమైన అందులో అద్భుతంగా వెలిగిపోతూ ప్రాణదీపం. ఏళ్ల తరబడి అనుభవంలో కరిగిపోయిన అహమంతా ఆ ప్రాణదీపాన్ని ఉజ్వలం చేస్తోంది. చిక్కుడుకాయల రథం చేసి సూర్యభగవానుణ్ణి ఆహ్వానించి పొంగలి వండి భక్తితో నైవేద్యం పెడుతుంటే తదాత్మంతో చూస్తున్నాను. అదో యజ్ఞంలా చేస్తున్న ఆమెను చూస్తే గొప్ప ప్రశాంతత కలిగింది. నిజంగా సంస్కృతి పరమార్థం ఇదేనేమో. కార్యక్రమం అంతా ముగించుకుని రాగానే ఇందాకటి పాపొచ్చి తాతమ్మ ఈయన మన శివబాబాయ్ ఫ్రెండ్ అంట పరిచయం చేసింది. నువ్వు మా శివుడి స్నేహితుడివా అని మెల్లగా నడుచుకుంటూ దగ్గరగా వచ్చి కళ్ళు చిట్లించుకుని చూసింది. ఈ మధ్య శివ ఇక్కడికి ఏమైనా వచ్చాడా అంటే నిర్లిప్తంగా లేదు. వీడు చదువు మానేసి ఎక్కడికో వెళ్ళిపోయాక బెంగతో వాళ్ళ నాన్న మంచం పట్టాడు. ఒక్కసారి వాణ్ణి చూస్తేనే గాని ప్రాణం పోదని నాకు అర్థమైంది. అప్పుడు శివగాడి గురించి వెతకని చోట్లేదు. ఆఖరికి ఒకరోజు వాడే హైదరాబాదులో ఉంటున్న వాళ్ళ చిన్నక్కకి ఎలా ఉన్నారని ఫోన్ చేశాడు. విషయం తెలుసుకుని వెంటనే అమెరికా నుంచి వచ్చేశాడు. వాడిని చూసి అప్పటిదాకా ఆశగా తెరిచుంచిన కళ్ళని నిలబెట్టేశాడు పరమేశం. మనిషిగా గెలవడంలో కొడుకుగా ఓడిపోయినే మామ్మ అని భోరుమన్నాడు. పిచ్చివాడా,
గెలుపు ఓటమి అంటూ ఏమీ లేవురా, అంతా ఈశ్వరేచ్ఛ అని ఓదార్చాను. 30 ఏళ్లకే ప్రపంచమంతా చుట్టొచ్చిన వాడికి 60 ఏళ్ల ఈ ఊరితోనే జీవితాన్ని పెనవేసుకుని చివరికి ఈ వంశధార ఒడ్డునే మట్టిలో కలిసిపోయిన వాళ్ళ నాన్నకి మధ్య తేడా వాడికి అర్థం కాలేదు ఆ దశలో. వెర్రి శివుడు, సముద్రం ఎక్కడికి వెళ్ళదు, నది నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది, రెండూ ఒకటే కదా అని అద్వైతం చెబుతోంది కదా అని వాణ్ణి సముదాయించాను. తర్వాత ఊళ్ళో అంతా వాడిని హంతకుణ్ణి చూసినట్టు చూశారు. వాణ్ణిక్కడ బ్రతకనిచ్చేలా లేరని నేనే వెళ్ళిపోమన్నాను. తర్వాత ఒక్కసారి మాత్రం ఉత్తరం ముక్క రాశాడు. నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్లి సొరుగులోంచి ఒక ఉత్తరం తెచ్చింది. శివ దస్తూరిలో ఎంత మార్పు అనుకుంటూ చదవడం మొదలుపెట్టాను. మా అమ్మకి వదిలేసిన దారిలో నన్ను మళ్లీ వెళ్ళమని, ఇంకా ఇంకా డబ్బు సంపాదించమని నన్ను చియోకో బలవంత పెట్టడం మొదలుపెట్టింది. నా స్వేచ్ఛకి ఎవరైనా ఆటంకం కలిగిస్తే ఎంత నరకం భరించలేకపోయాను. పూల భాష తెలిసిన చియోకో మనసులోనూ ముళ్ళుంటాయని తెలుసుకోలేకపోయాను. ఆ సమయంలో ఒక జపనీ వేసి వల్ల నాకు నిజమైన జ్ఞానోదయం అయింది. ఎన్నాళ్ళు సౌందర్యమంటే పూలు పక్షులే అనుకున్నాను, కాని ఈమె నా కళ్ళు తెరిపించింది. ఎందరో తమ తమ పాపాల్ని కడిగేసుకుని దాహాన్ని తీర్చుకున్న ఈమెని చూస్తే సాక్షాత్తు గంగానదిని చూస్తున్నట్టుంది. నెత్తురోడే ప్రపంచం మీద ఈమెలో ఎనలేని కరుణ, నిత్యం మురికిలో జీవించే ఈమెలో ఎంత స్వచ్ఛత. తను నా చేతుల్లో చనిపోతూ ఇంతే ఇంతే అని నవ్వింది. ఆ నవ్వులో నాకు నిజమైన ప్రణవ నాదం వినిపించింది. మౌనంలోంచి ప్రణవం, ప్రణవంలోంచి మళ్లీ మౌనం, ఎంతకంటే ఏముంది అనిపించింది. ఈమెతోటే జపాన్లో నా జీవితం ముగిసింది. ఇంకా గంగ నన్ను పిలుస్తోంది, వచ్చేస్తున్నా నీ శివుడు. శివ మళ్లీ తన కర్మభూమిని చేరుకున్నాడన్నమాట. నాలో ఏదో ఆనందం. మరి తిరిగొచ్చాక ఇక్కడికొచ్చాడా అంటే వచ్చాడు. ఎక్కడో 2-3 నెలలున్నాడు. ఎప్పట్లాగే తీవ్రమైన అశాంతితో ఉండేవాడు. ఒక రాత్రి నిద్రలోంచి లేచి సంగీతం నా తలుపు తట్టింది మామ్మ అన్నాడు. అన్ని రాగాలు ఎవరో చెప్పినట్టు పాడేసేవాడు. తర్వాత మళ్ళీ ఏమైందో అకస్మాత్తుగా ఒకరోజు నా దగ్గరకొచ్చి ఏదీ అలవాటుగా మారకూడదు మామ్మ అని ఆ మర్నాడు ఎక్కడికో వెళ్ళిపోయాడు అంది. మరి ఎక్కడికెళ్లాడో తెలిసిందా అంటే దీనంగా తెలీదంది. మేం ఆవిడ గదిలో మాట్లాడుకుంటుంటే ఇంట్లో ఏదో గొడవ వినిపించింది. మళ్ళీ మొదలైందయ్యా అంది. ఏంటి బామ్మగారు అంటే, శివుడి పెద్దక్క కొడుకు 10th కొచ్చాడయ్యా. వైజాగ్ రామకృష్ణ స్కూల్లో పెట్టారు. అక్కడ వాళ్ళ రుబ్బుడు వీడు భరించలేక హాస్టల్లో ఉండనని గొడవ చేస్తున్నాడు. గత 10 రోజులుగా ఇంట్లో అదే గొడవ అంది. తప్పదు బామ్మగారు, పోటీ ప్రపంచం. ఈ దశలో ఆ మాత్రం ఒత్తిడి లేకపోతే పోటీ తట్టుకోవడం కష్టం. చూడవయ్యా, మొగ్గని చిత్రిక పడితే పువ్వవుతుందా? వీళ్ళ అమాయకత్వం కాకపోతే ఈ ఊళ్ళో హాయిగా అమ్మా నాన్న దగ్గరుండి ఆడుకుంటూ చదువుకోవాల్సిన వయసులో హాస్టళ్ళు, కోచింగ్లు ఏంటి? శివుణ్ణి చూడు, ఇక్కడ స్కూల్లోనే చదివాడా? ఎప్పుడూ చదివినట్టే ఉండేవాడు కాదు, జిల్లా ఫస్ట్ వచ్చాడు. ప్రతిభ అగ్ని లాంటిదయ్యా, దాన్నెవరూ ఆపలేరు. నిజమే అనుకోండి, అయినా రోజులు మారుతున్నాయి కదా అన్నాను. అంతకు మించి ఏమనాలో నాకు తెలియలేదు. సరేగాని నాకొక్క మాటు శ్రీముఖలింగేశ్వరుని దర్శించుకోవాలనుందయ్యా. వీళ్ళెవరికీ తీరకలేదు. దేవుళ్ళ నువ్వు వచ్చావు. భోజనాలయ్యాక సాయంత్రం ఓ మాటు తీసుకెళ్ళు నాయనా. బాబు నీకు పుణ్యం ఉంటుంది.